హే గైస్, ఈ వీడియోలో డైజాక్సిన్ గురించి చెప్తా. డైజాక్సిన్ అనేది ఒక కార్డియాక్ గ్లైకోసైడ్. ఇది ఏం చేస్తుందంటే కార్డియాక్ అవుట్పుట్ని ఇంక్రీజ్ చేస్తుంది. మనం డైజాక్సిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ తెలుసుకోవాలంటే అక్రాస్ ది ప్లాస్మా మెంబ్రేన్ కొన్ని అయాన్ ఛానల్స్ ఉంటాయి. వాటి గురించి చెప్తాం. ముందు ఇక్కడ Na+K+ATPase అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే K+ని సెల్ లోపలికి పంపిస్తుంది, Na+ని బయటికి పంపిస్తుంది. మామూలు ఫంక్షన్ ఇది. ఇదేంటిది NCX, సోడియం కాల్షియం ఎక్స్చేంజర్. ఈ ఛానల్ ఏంటంటే యాంటీపోర్ట్, అంటే Na+ లోపలికి వస్తే కాల్షియం బయటికి వస్తుంది. ఇక్కడ Na+ అనేది అక్రాస్ ది గ్రేడియంట్ వెళ్తుంది. అంటే Na+ బయట ఎక్కువ ఉంటే సెల్లో తక్కువ ఉంటుంది కాబట్టి అక్రాస్ ది గ్రేడియంట్ అది Na+ సెల్ లోపలికి వెళ్తుంది. ఇంకా నార్మల్గా డీపోలరైజేషన్ అవుతున్నప్పుడు కాల్షియం కరెంట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే కాల్షియంని లోపలికి పంప్ చేస్తుంది. సో ఇక్కడ డైజాక్సిన్ ఏం చేస్తుంది అంటే Na+ATPase ఎంజైమ్ ఉంటుంది కదా, దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. దాన్ని ఇన్హిబిట్ చేయడం వల్ల Na+ అనేది బయటికి వెళ్ళదు. సో బయటికి వెళ్ళకపోవడం వల్ల Na+ ఛానల్ అనేది Na+ అయాన్స్ అనేవి ఇన్సైడ్ ది సెల్ దాని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దాని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, NCX ఛానల్ ఉంది కదా, అది అక్రాస్ ది గ్రేడియంట్ పనిచేస్తుంది. సో ఇక్కడ గ్రేడియంట్ ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. అంటే Na+ ఇన్సైడ్ ది సెల్ Na+ ఇంక్రీజ్ అవడం వల్ల బయట దాంతో కంపేర్ చేస్తే లోపల గ్రేడియంట్ ఏమి ఉండదు. గ్రేడియంట్ ఉండకపోవడం వల్ల Na+ లోపలికి రాదు ఈ ఛానల్ నుంచి. సో Na+ రాదు కాబట్టి మనకి కాల్షియం ఏమవుతుంది అంటే ఇన్సైడ్ ది సెల్ ఉన్న కాల్షియం ఉంటుంది కదా, అది బయటికి వెళ్ళదు. సో కాల్షియం కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది ఇన్సైడ్ ది సెల్. ఈ ఇంక్రీజ్ అయిన కాల్షియం కాన్సన్ట్రేషన్ అంటే ఇక్కడ కాల్షియం ఇంక్రీజ్ అయింది కదా, దీంతో పాటు నార్మల్గా డీపోలరైజేషన్ అయినప్పుడు ఎల్ టైప్ ఛానల్లో నుంచి కాల్షియం వచ్చింది అన్న కదా. ఇప్పుడు ఈ మొత్తం వచ్చిన కాల్షియం అంతా ఏమవుతుందంటే సైటోప్లాస్మిక్ అంటే కాల్షియం కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంక్రీజ్ అయిన కాల్షియం కాన్సన్ట్రేషన్ ఏం చేస్తుందంటే సాక్రోప్లాస్మిక్ రెటిక్యులంలో ఒక రిసెప్టర్ ఉంటుంది, RYR2 అంటాం. RYR2 అంటే రైనోడిన్ రిసెప్టర్ కాల్షియం ఛానల్ 2, అదొక రిసెప్టర్ అనమాట. దాన్ని ఏం చేస్తుంది, ఇది కాల్షియం కాన్సన్ట్రేషన్ వల్ల ఇది ట్రిగర్ అయిపోయి యాక్టివేట్ అవుతుంది. సో దీనివల్ల ఇంకా సాక్రోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్న కాల్షియం కూడా బయటికి వచ్చేసి ఇక్కడ మజిల్లో మనకి ట్రోపోనిన్ C ఉంటుంది కదా, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, లేదంటే యాక్టివేట్ చేసిద్ది అనుకోండి. అప్పుడు ఇది ఇంకా యాక్టివేట్ అవ్వడం వల్ల మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. ఇట్లా మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ కాల్షియం ఇక్కడ పంప్ అయింది కదా కాల్షియం, సో ఇట్లా సైటోప్లాస్మిక్ కాల్షియం ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయితే మామూలుగా అయితే ఏమవుతుంది, గ్రేడియంట్ ఉంటే ఇది ఎఫ్లెక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి గ్రేడియంట్ లేదు. ఎందువల్ల లేదు అంటే డైజాక్సిన్ Na+K+ATPase ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో Na+ గ్రేడియంట్ ఉండదు. సో కాల్షియం గ్రేడియంట్ అంటే కాల్షియం ట్రాన్స్పోర్ట్ ఉండదు. దీనివల్ల మనకి ఏమవుతుంది, బయటికి వెళ్ళదు కాల్షియం. సో ఇన్సైడ్ సైటోప్లాస్మిక్ కాల్షియం కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ సెర్కా అని ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటుంది. నార్మల్గా ఇది ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. అంటే దీన్ని ఇన్యాక్టివేట్ చేసేది ఒక PLN అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, అది ఇన్యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎందుకు యాక్టివేట్ అవుతుందంటే ఇది ఫాస్ఫోరిలేట్ అవ్వడం వల్ల సో ఇది వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి, ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఇన్సైడ్ ఉన్న Ca+2 కాన్సన్ట్రేషన్ ఉంది కదా, అదంతా ఏమవుతుంది అంటే సాక్రోప్లాస్మిక్ రెటిక్యులంలోకి వెళ్తుంది. ఈ సాక్రోప్లాస్మిక్ రెటిక్యులంలో అది లూజ్గా స్టోర్ అయిపోతుంది. ఎట్లా అంటే కాల్సెక్వెస్ట్రిన్లా, అంటే కాల్సెక్వెస్ట్రిన్తో కలిసి కాల్షియం లూజ్గా బైండ్ అయిపోయి అట్లా స్టోర్ అయిపోయి ఉంటుంది. సో ఇన్సైడ్ ఇట్లా సాక్రోప్లాస్మిక్ రెటిక్యులంలో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యి అది ట్రోపోనిన్ Cని స్టిమ్యులేట్ చేసి ఇట్లా కాంట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది. డైజాక్సిన్ యాక్షన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. డైజాక్సిన్ యాక్షన్ని ఇన్హిబిట్ చేసి అంటే తగ్గించడానికి ఏది ఉంటుందంటే K+. ఇప్పుడు మామూలుగా K+ ఇన్ఫ్యూజ్ చేసినాం అనుకో, ఇన్ఫ్యూజ్ చేస్తే అది ఏం చేస్తుంది అంటే డైజాక్సిన్ Na+K+ATPase ఎంజైమ్తో బైండ్ అవ్వకుండా చేస్తుంది. అట్లా బైండ్ అవ్వకుండా అయితే అప్పుడు మనకి టాక్సిసిటీ తగ్గిపోతుంది కదా. సో టాక్సిసిటీ తగ్గిపోతే దాని యాక్షన్ తగ్గిపోతుంది.
అంటే ఇప్పుడు ఎప్పుడైనా డైజాక్సిన్ టాక్సిటీ వస్తే K+ ఇన్ఫ్యూజ్ చేసినాం అనుకో, K+ ఏం చేస్తుంది అంటే డైజాక్సిన్ ఈ ఎంజైమ్తో బైండ్ అవ్వకుండా చేస్తుంది. అలా చేయడం వల్ల మన టాక్సిసిటీ అనేది తగ్గిపోతుంది. మామూలుగా ఇప్పుడు సమరీ ఏంటంటే, ఇక్కడ డైజాక్సిన్ Na+K+ ATPase ఛానల్తో బైండ్ అవుతుంది. బైండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇది Na+ని బయటికి పంపించదు కాబట్టి Na+ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజెస్ ది ఇంట్రాసెల్యులర్ Na+ కాన్సన్ట్రేషన్. దీనివల్ల ట్రాన్స్మెంబ్రేన్ గ్రేడియంట్ ఉండదు. ట్రాన్స్మెంబ్రేన్ గ్రేడియంట్ లేకపోవడం వల్ల Ca+2 బయటికి వెళ్ళదు. సో Ca+2 ఎఫ్లక్స్ డిక్రీజెస్. దీనివల్ల సైటోప్లాస్మిక్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే మనకి ఎట్ ద ఎండ్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది యాక్షన్.